అయితే వచ్చేస్తే రాజు అన్నారా రాజు రాజు సార్ చెప్పండి సార్, మీ పేరు చెప్పండి సార్. నా పేరు ప్రసాద్. ఆర్క్ స్వచ్ఛంద సేవా సంస్థకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాము. సంస్థ రూరల్ అండ్ ట్రైబల్ ఏరియా విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నాము. ముఖ్యంగా చింతపల్లి, జీకే వీధి మండలాల్లో నబార్డ్ ఆర్థిక సహాయంతో ఆర్క్ స్వచ్ఛంద సంస్థ రైతు సంఘాల సహాయంతో అక్కడ మా తోట కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాము. ఈ మా తోట కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతు కుటుంబాల్లో వాళ్ళకి ఆదాయ వనరులను పెంచటము, ఆరోగ్య భద్రత కల్పించటము, ఆ విధంగా వాళ్ళకి ఆర్థిక స్వావలంబన అనేటటువంటిది లక్ష్యంగా అక్కడ పనిచేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఒక కుటుంబం నుంచి 1 ఎకరా భూమి అనేటటువంటిది ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఆ భూమిలో ప్రధానమైనటువంటి పంటలు అనేటువంటి మామిడి, జామ, తర్వాత ఏమో ఇతరత్ర అంతర పంటలు కానీ, ఇంకా బార్డర్ క్రాప్స్ కానీ, టేకు, సీతాఫలం ఇటువంటి అన్నీ కూడా ప్రమోట్ చేసి ప్రతి కుటుంబానికి 40,000 నుంచి ₹1,00,000 ఆదాయం వచ్చేటటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా రూపకల్పన చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి సాగునీటితో పాటు త్రాగునీరు కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు 8 గ్రామాల్లో 2-3 కిలోమీటర్ల దూరం నుంచి అక్కడ హిల్ టాప్ ప్రాంతాల నుంచి కూడా వాటర్ని వాళ్ళ తాలూకు డోర్ స్టెప్స్కి గ్రామాల్లోకి తీసుకొచ్చి సురక్షితమైనటువంటి మంచినీళ్ళు ఇవ్వటం అనేటటువంటి జరుగుతుంది. అదేవిధంగా ఇతర వనరులను కూడా దృష్టిలో పెడుతున్నాం. ముఖ్యంగా అక్కడ అడ్డా లీఫ్ ద్వారా ఆకులు కుట్టు కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకున్నాము. అదేవిధంగా ఇతర వనరుల్లో భాగంగా అక్కడ తేనె పరిశ్రమ అనేటటువంటిది పెంపొందించడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కజొన్నకి సంబంధించినటువంటి పరిశ్రమ కూడా పెంపొందించడం ద్వారా వాళ్ళకి ఆదాయ వనరులని మనం పెంచడం జరుగుతుంది. మా తోట ద్వారా డైరెక్ట్గా 40,000 నుంచి 50,000 వచ్చేటట్టుగా, ఇతర వనరుల నుంచి అంతర పంటల ద్వారా కూడా ఇతర వనరుల నుంచి కూడా ₹1,00,000 దాకా ఆదాయం తీసుకురావాలి. ఆర్థికంగా వాళ్ళు బలంగా ఉండాలి. దాని ద్వారా వాళ్ళకి ఆరోగ్య భద్రత, దాని ద్వారా వాళ్ళకి ఆర్థిక భద్రత అనేటటువంటిది కల్పించాలి ఆదివాసీలకు అనేటటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఉన్నాము. దీంతోపాటు వాళ్ళకి మానవ వనరుల అభివృద్ధి అనేటటువంటి ప్రధాన లక్ష్యం. అనేక విషయాల మీద వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇటు విద్య, ఆరోగ్యం, భూమి, అడవులు, వీటి మీద పర్యావరణానికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద వాళ్ళని సామర్థ్యాలను పెంచి అంటే పర్యావరణానికి సంబంధించి కానీ, అడవుల అభివృద్ధి కానీ, భూముల అభివృద్ధి కానీ ఇవన్నీ చెప్తూ వివిధ ప్రభుత్వ చట్టాలకి సంబంధించిన అంశాలు కూడా చెప్తాము. ముఖ్యంగా ఆదివాసీ హక్కుల గురించి చెప్పడం జరుగుతుంది. భూమికి సంబంధించినటువంటి హక్కులు, అడవికి సంబంధించిన చట్టాలు, హక్కులు, ఈ విధంగా ఆదివాసీ తాలూకు హక్కుల గురించి వాళ్ళకి చెబుతూ వాళ్ళలో ఒక సంప్రదాయం, విద్య, వైద్య, ఆరోగ్యం, వాళ్ళ తాలూకు సాంస్కృతిక సంప్రదాయాల విషయంలో కూడా వాళ్ళకి చైతన్యం కలిగించి ఓవరాల్గా వాళ్ళకి ప్రతి గ్రామం కూడా గ్రామ స్వరాజ్యం సాధించేటటువంటి దిశలో వాళ్ళని మేము అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో నబార్డ్ ఆర్థిక సంస్థ అన్ని రకాలుగా సహాయం చేస్తుంది. ముఖ్యంగా పొదుపుని ఒక ఉద్యమంగా తీసుకెళ్ళి పొదుపు సహకార సంఘాన్ని 1,600 మంది ఆదివాసీ మహిళలతో అక్కడ ఏర్పాటు చేయటం, ఆ విధంగా 5,000 నుంచి 50,000 వరకు కూడా వాళ్ళ ఆర్థిక సహాయం పొందే విధంగా కూడా రుణాలు పొంది తిరిగి కట్టుకునే విధంగా ఒక ఆర్థిక డిసిప్లిన్ అనేటటువంటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేటటువంటి వాళ్ళు అలవాటు అనేటటువంటిది చేయగలుగుతున్నాం. అంతేకాకుండా ఆదివాసీ ప్రాంతంలో ఉండేటటువంటి పురాతనమైనటువంటి అంటే నాలెడ్జ్ని, ఆ తెలివితేటలను కానీ, వాళ్ళ తాలూకు ఆలోచనలను కానీ తిరిగి ఇప్పుడు ఉండేటటువంటి యువతరానికి అది కొనసాగించే విధంగా మరింత ఆదివాసీ ప్రాంతాన్ని బలోపేతంగా అడవి, భూమి, నీరు, మానవ వనరు, ఆదివాసీ వనరు చాలా బలోపేతంగా, బలంగా, మంచి భవిష్యత్తులో మంచి వనరులు మనకి తయారయ్యే విధంగా వాళ్ళని అందరినీ కూడా తయారు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా.